ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రేపు ఉదయం 8:30 కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రేపు ఉదయం 8:30 కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇక పోలీసుల బందోబస్తు గురించి మా ప్రతినిధి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, ఇక కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు అయితే ప్రక్రియ అయితే ముగిసింది. ఎన్నికలు ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. మరో కొన్ని గంటల్లో పోలింగ్ ఏదైతే కౌంటింగ్ సెంట్రల్ దగ్గర ఏదైతే ఉందో కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య మూడంచెల భద్ర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి విశాఖ ఏయూలో 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కావాల్సిన ఎవరైతే పోలింగ్ కేంద్రాల లోపలికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరినీ కూడా అన్ని రకాల తనిఖీలు చేసి పూర్తి చేసి వాళ్ళందరినీ లోపలికి పంపించే ప్రయత్నం అయితే పోలీసు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి విశాఖకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏవైతే ఈవీఎంలు ఏవైతే ఉంటాయో ఈవీఎంలు తీసుకొచ్చి ఇప్పుడు మనకు కెమెరామెన్ చూపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ పోలింగ్ సెంటర్ వద్ద ఈ కౌంటింగ్ సెంటర్ వద్దకు అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ
స్ట్రాంగ్ రూముల దగ్గర నుంచి ఈ ప్రాంతం ఏదైతే కౌంటింగ్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో కౌంటింగ్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్దే ఇక్కడ కౌంటింగ్ మొత్తం అంతా ప్రాసెస్ అంతా జరగబోతుంది. దీనికి సంబంధించి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదే విధంగా ఇక్కడికి వస్తున్నటువంటి ఏజెంట్లు కానీ లేదా కౌంటింగ్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కరిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించే ఏర్పాట్లు అయితే ఇక్కడ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి కావాల్సినటువంటి ఐడి కార్డ్స్ కానీ లేదా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ అన్ని కూడా ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా చూసుకుంటే దీనికి సంబంధించి ప్రత్యేకమైన బలగాలు కేంద్ర బలగాలను కూడా సుమారుగా వేల మందిలో వీళ్ళ ఏయూ ప్రాంగణానికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లోని కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే 3 అంచెల భద్రతలో భాగంగా విశాఖ మొత్తం అంతా కూడా పోలీసులు ఆధీనంలో ఉందని చెప్పొచ్చు. ఏయూ ప్రాంతం కూడా ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసుల కంట్రోల్ ఉంది. దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ వెళ్తున్నటువంటి ఏజెంట్లు కూడా ఏదైతే మద్యం సేవించి ఉన్నారా లేదా అనే దాని మీద కూడా కొన్ని రకాల టెస్టులు కూడా వాళ్ళకి చేస్తున్నారు. బ్రీతింగ్ టెస్ట్ కూడా నిర్వహించి లోపలికి పంపించే ప్రయత్నాలు కూడా పోలీసులు చేస్తున్నామంటే కూడా నిన్న పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న జరిగినటువంటి కొన్ని ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అధికారులు చెప్పిన ప్రెస్ మీట్ చూసుకుంటే కనుక ఎవరు ఎక్కడెక్కడ ఏ విధుల్లో నిర్వహించాలనే దాని మీద కూడా కొంత ప్రత్యేకమైన క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలని థ్యాంక్ యూ కన్నబాబు. రోజు ఆ తర్వాత రోజు నుంచి పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోలీస్ సిబ్బందికి కౌంటింగ్ ప్రక్రియ పట్ల అవగాహన కల్పించారు. ఇక పల్నాడులోని పరిస్థితి పట్ల మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్ చెప్పండి, ఇక పల్నాడులో రేపు కౌంటింగ్ నిర్వహణ ఉన్న నేపథ్యంలో ఒకవైపు పోలీసులు అలాగే అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం? ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మాత్రం శరవేగంగానే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజలు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక అంశంపై కూడా ఒక నరాలు తెగే ఉత్కంఠతో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా యావత్ రాష్ట్ర వైపు మొత్తం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, ఇప్పటికే జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో కూడా టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగంతో పాటు పోలింగ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఏజెంట్లు ఉంటారో ఆ కౌంటింగ్ కి సంబంధించిన ఏజెంట్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో లోపల కూర్చునే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏదైతే పల్నాడు జిల్లా కావచ్చు, అనంతపురం కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, ఈ జిల్లాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఇక కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా సమాయత్తం అవుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా దాదాపు వందల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గం, నసరాపేట కానీ, గురుజాల కానీ, పెదకూరుపాడు కానీ, సత్తెనపల్లి కానీ 5 నియోజకవర్గాల్లో కూడా
పోలీసులు ముందస్తుగానే చేరుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కూడా పెట్రోల్ పంపులు, గడ్డి వాములు దర్శనమిచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించినటువంటి నేపథ్యంలో సత్తెనపల్లిలో నిన్న సాయంత్రం పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖాడ్గేతో పాటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖాడ్గే అయితే మాత్రం ఒకటే సూచిస్తా ఉన్నారు, కౌంటింగ్ తర్వాత ఎవరు కూడా దయచేసి అల్లర్లకి అదేవిధంగా దాడులకు కానీ తెగబడొద్దు, అనవసరంగా మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఒక ప్రధానమైనటువంటి హెచ్చరిక అయితే మాత్రం ప్రజలకు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారిగా అయితే మాత్రం హెచ్చరిస్తా ఉన్నారు. ఏదైతే కౌంటింగ్ జరిగే రోజు అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటలకు కూడా అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి కూడా ఎవరు బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే సూచనలు సలహాలు చేస్తా ఉన్నారు. దయచేసి కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ గ్రామంలో అలజడి వాతావరణం లేకుండా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి దానిపై కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సమాయత్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా రేపు ఉదయం సరిగ్గా 6 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ప్రస్తుతం ఈవీఎంలు ఈవీ ప్యాడ్లు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆయా సంబంధించినటువంటి ప్రాంతాన్ని కౌంటింగ్ దగ్గరికి తరలించే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏఎన్యు నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు పల్నాడు జిల్లాలో అయితే మాత్రం ఎన్జియు సంబంధించినటువంటి కాలేజీలో ఆ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు బాపట్ల జిల్లా చూసుకున్నట్లయితే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా శరవేగంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయి కసరత్తు కూడా జరుగుతా ఉంది. ఇక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే గుంటూరు జిల్లా రేంజ్ ఐజీ సర్వశిష్ట త్రిపాఠి అయితే మాత్రం అధికారులకు ఒకటే సూచిస్తా ఉన్నారు, ఎవరైనా అల్లర్లకు కానీ దాడులకు కానీ పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వారిపై క్రిమినల్ యాక్ట్ కేసులతో పాటు అవసరమైతే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలెవరూ కూడా కౌంటింగ్ తర్వాత కానీ బయటకు వచ్చి అల్లర్లు కనుక చేస్తే ఖచ్చితంగా వారిపై క్రిమినల్ యాక్ట్ కేసులు నమోదు చేసి కూడా వారిని జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చూసుకోవచ్చు పోలింగ్ కు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ హాల్స్ వద్దకు చేరుకుంటా ఉన్నారు, పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఎన్ని టేబుల్స్ లో ఏ విధంగా కౌంట్ చేయాలి అనే దానిపై కూడా ఇప్పటికే గత 2 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయి సంబంధించినటువంటి అవగాహన శిక్షణ కార్యక్రమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఇక రేపు ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇక సర్వతా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అయితే మాత్రం నిద్ర పట్టట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇంకా 24 గంటలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ భారీ బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. బందోబస్తు విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా గతంలో పోలింగ్ రోజు ఏదైతే 12 కంపెనీలకు సంబంధించిన సాయుధ బలగాలతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు మోహరించారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే దాదాపుగా 18 కంపెనీలకు చెందినటువంటి పోలీస్ సాయుధ బలగాలు అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా అధికారులు వచ్చేటువంటి అధికారులకు కూడా పూర్తి స్థాయిలో వారిని క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల గత 2 రోజుల క్రితం కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అనే దానిపై బ్రీత్ ఒక టెస్టులు చేయాలని చెప్పి కూడా భావించినటువంటి నేపథ్యంలో ఆ టెస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రేపు ఉదయం 6 గంటల ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్లు కూడా హాల్ వద్దకు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి హాల్లో వాళ్ళు లెక్కింపు జరుగుతూ ఉంటే రిటర్నింగ్ అధికారి అక్కడే ఉంటారు కాబట్టి ఆ రిటర్నింగ్ అధికారి సంబంధించినటువంటి ఆ ఓట్ల లెక్కింపుల్లో కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. మరోవైపు సెల్ ఫోన్లు అయితే మాత్రం ఎవరిని లోపలికి తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికీ తెలియజేసినటువంటి
పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఏది ఏమైనా కూడా ఈ యొక్క కౌంటింగ్ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇటు పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపడతా ఉంది. శాలిని, థ్యాంక్ యూ పవన్. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కాకినాడలోని పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, చెప్పండి, కౌంటింగ్ నిర్వహణ ప్రక్రియకి సంబంధించి అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ శాలిని. ఇప్పటికే కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సంబంధించిన ఈవీఎంలన్నీ భద్రపరిచే ప్రక్రియ ఎప్పుడో జరిగింది. అయితే వీటికి 3 అంచెల భద్రత ఎప్పుడో ఏర్పాటు చేశారు. అలాగే రేపు కౌంటింగ్ కోసం అయితే కనుక ఈ రోజు రాత్రి నుంచి రహదారులన్నీ బ్లాక్ చేస్తున్నారు. దారి మళ్లించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే వైన్ షాపులన్నీ 3 రోజుల పాటు బంద్ చేయడంతో నిన్నటి నుంచే బంద్ అయిపోయినాయి షాపులు. అలాగే రేపు మొత్తం యావత్తు కాకినాడ అంతా సెలవు ప్రకటించడంతో వాణిజ్య సంస్థలు, షాపులు కూడా బంద్లోనే ఉంటాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం చాలా కఠినంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ పాసులు లేని వాళ్ళని కానీ, ఏజెంట్లు ఈ మద్యం సేవించారా లేదా అనే టెస్టులు చేయడం దగ్గర నుంచి అన్ని రకాల చర్యలు తీసుకునే లోపల పంపుతారు. ఏ మాత్రం సీరియస్ గా మాట్లాడినా, మరో రకంగా అలజడి సృష్టించే అవకాశాలు ఉన్న వాటిని వెంటనే బయట పంపుతామంటూ జిల్లా కలెక్టర్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలంటూ ప్రకటించారు. అందుచేత ఏజెంట్లుగా వచ్చేవారు పూర్తి స్థాయి చర్యలతోనే, అంటే జాగ్రత్తలతోనే రావాలి. అలాగే ఎక్కడెక్కడ ఉన్నారో ఏజెంట్లు పూర్తి వివరాలు ఇవ్వాలి. ఏజెంట్లు కూడా తమ పూర్తి అంటే ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా పదిహేను 16 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ రోడ్లు అయితే సుమారు 18 రౌండ్లు అయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షిస్తుంది మాత్రం పిఠాపూర్ నియోజకవర్గం. పిఠాపూర్ నియోజకవర్గంలో అయితే కనుక ఇప్పటికే అంటే కౌంటింగ్ కేంద్రం కాకినాడలో ఉన్నప్పటికీ పిఠాపూర్లో కూడా పూర్తిగా కేంద్ర బలగాలతో పూర్తిగా పహారా కాశారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తి రక్షణాత్మక చర్యలు మాత్రం చేపట్టారు. కాకినాడలో ఏ విధంగా అయితే కేంద్ర బలగాలు, పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయో అదే విధంగా పిఠాపురం మొత్తం కేంద్ర బలగాల అధీనంలో ఉందని చెప్పుకోవాలి. వీటికి ప్రత్యేక అధికారులుగా ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను కూడా వేశారు. వీళ్ళు ఇప్పటికే మొత్తం ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. అలాగే కాకినాడే కాకుండా కోనసీమ జిల్లా కేంద్రంలో కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసేశారు. ఎందుకంటే ఎవరు ఎటువంటి కేంద్రాలు రాకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మాత్రం, అధికారులు అయితే పూర్తి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలు జరిగి చాలా కాలం అవడంతో కేవలం ఆసక్తి ఉంది తప్పించి నిర్లిప్తత కూడా చాలా మందిలోనే ఉంది. ఎందుకంటే ఎటువంటి ఫలితం వచ్చినా సరే తీసుకునే వెసులుబాటు, సమయం అభ్యర్థులు దొరికినట్టుగానే భావించాలి. అంటే సీరియస్ గా కౌంటింగ్ అయ్యిందా, ఎన్నికలు అయిన తర్వాత 2-3 రోజుల్లో కౌంటింగ్ అంటే కాస్త ఉద్రిక్తపరచు ఉంటాయి. ప్రస్తుతం అయితే మాత్రం అటువంటి పరిస్థితులు లేవనే చెప్పాలి. ఒక విధమైన నిర్లిప్తతో కనబడుతుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అనుకూలంగా ఉన్నాయని కొంతమంది, అనుకూలంగా లేవని కొంతమంది, సరైనవి కావని ఈ రకరకాల వ్యాఖ్యానాల నడుమ మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మడానికి వీల్లేదు అంటూ చెప్పడంతో అభ్యర్థులు మాత్రం ఏం పట్టించుకోకుండా ఏ రిజల్ట్ వచ్చినా ఓకే అన్నట్టుగానే ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈ నగరాలన్నీ మాత్రం ప్రశాంతంగానే ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ మాత్రం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు మాత్రం అందరికీ ప్రశంసనీయంగానే ఉందని చెప్పాలి. చాలిని దురాని, అలాగే కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు కానివ్వండి, ఎవరైనా అభ్యర్థులు అక్కడికి వచ్చినట్లు తెలుస్తుందా? ప్రస్తుతం అయితే ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి జిల్లా కలెక్టర్ సందర్శిస్తున్నారు, అవన్నీ పరిశీలిస్తున్నారు. అలాగే పిఠాపురం రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ కూడా ప్రతిసారి అక్కడ పరీక్షించడం జరుగుతుంది. అలాగే కాకినాడ సిటీకి మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆయన కూడా తరచూ రోజుకు 2 సార్లు సందర్శిస్తూ అధికారులను అవసరం ఎన్నికల కెమెరాల్లో ఉంది కాబట్టి
ప్రతిదీ రికార్డ్ అవుతుంది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈ రోజే పోస్టల్ బ్యాలెట్ ని కౌంటింగ్ కేంద్రంలో తరలిస్తున్నారు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య. అవి కూడా ముందు కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. అంటే వాస్తవంగా అయితే గతంలో 7 గంటలకే కౌంటింగ్ మొదలయ్యేది. ఈసారి మాత్రం పూర్తిగా ఏర్పాట్లు మాత్రం మార్చారు. 8 గంటల నుంచి మొదలవుతుంది. 8 గంటలకు మొట్టమొదటి అంటే 6:30కి ఈవీఎం సెంట్రల్ అన్ని తీసి ఈవీఎం బయట తెచ్చిన ముందుగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఒక అరగంట అయిన తర్వాత ఫలితం వెలువడే అవకాశం ఉంటే సరే అలాగే ఈ ఖచ్చితంగా ఒక గంట తర్వాత మాత్రం మొదటి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. షాలిని. ఓకే, థ్యాంక్ యూ దురాని. పోలింగ్ అనంతరం తిరుపతిలో ప్రధాన పార్టీల నేతల మధ్య ఘర్షణలు తోపులాటకు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడులు తెగబడ్డారు. దీంతో సిట్ బృందం కూడా అక్కడి నుంచే దర్యాప్తు ప్రారంభించింది. ఘర్షణలు కారణాలు ఏంటి అని ఆరా తీసింది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక మరోసారి తిరుపతిలో గొడవలు జరిగే అవకాశం ఉందా లేదా అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ని అడిగి తెలుసుకుందాం. గిరినాథ్, చెప్పండి, ఇక తిరుపతిలో మళ్ళీ ఈ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందా? వీటిని అరికట్టడానికి మరి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారా? కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? రైట్, ఏదైతే తిరుపతి జిల్లా అటు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా సరే అయితే సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే పోలీసు అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా సరే ఎన్నికలకు కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే మనం ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఏదైతే ఘర్షణలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే జిల్లా అయితే మార్చడం జరిగింది. దాని తర్వాత హర్షవర్ధన్ రాజు ప్రధానంగా తిరుపతి జిల్లా సంబంధించి అయితే ప్రశాంత వాతావరణం నిర్వహించే విధంగా తన చెడ్డ మార్పు కూడా జిల్లాపై పడకుండా చూసుకోవాలని దయంతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే చంద్రగిరి నియోజకవర్గంలో అయితే చూసుకున్నట్టే బ్రాహ్మణ కాలువ, కూచివారిపల్లి, ఏదైతే పులివెత్తి వారిపల్లిలో అయితే ఇప్పుడు కూడా సరే పోలీస్ ప్రహారీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా సరే ఏదైతే 144 సెక్షన్ అమల్లో ఉంది, అదేవిధంగా 30 యాక్ట్ అమల్లో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అట ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏజెంట్కి సంబంధించిన పాసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు 6:30 గంటల ప్రాంతంలో కూడా ఏజెంట్ల అందరూ కూడా సరే అంటే వాళ్ళకి కేటాయించినటువంటి అయితే గేట్ నెంబర్ 1 కి సరే ఆల్కహాల్ సేవించి ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి వెనక పంపించే పరిస్థితి అయితే కూడా ఉంది. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటే కూడా సరే జిల్లా ఎస్పీ ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఏదైతే తిరుపతిలో ఉన్నట్టు పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ అయితే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా సరే ఏదైతే కౌంటింగ్ కేంద్రం వెనకాల ముందు భాగంలో కూడా సరే అది అధికార శాతంలో కూడా సరే పోలీసులు ప్రహారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇన్నర్ కార్డర్, అవుటర్ కార్డర్ లో 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. కట్ ఆఫ్ ప్లేసుల్లో కూడా సరే క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే పోలింగ్ సంబంధించిన ఏజెంట్లు కానీ అదేవిధంగా అభ్యర్థులు కానీ అట్లా కౌంటింగ్ కేంద్రాలకు పంపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే 2494 మంది పోలీసు అధికారులు కూడా సరే ఎలక్షన్ విధుల్లో నిర్వహించవలసింది అయితే కూడా ఉంది. అదేవిధంగా ఆర్మీ కానీ 3 అంచెల భద్రత కూడా సరే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రహారీ నిరంతరం కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సరే ఇప్పటికే అధికారులు అయితే అనేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే అదేవిధంగా కింద స్థాయి అధికారులు కూడా సరే వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 72 గంటల పాటు మద్యం షాపులన్నీ కూడా ఇవాళ నుంచి కూడా 3 రోజుల పాటు కూడా సరే మూసివేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో కూడా సరే పెట్రోల్ ఇప్పటికే గత నెల 1 నుంచి కూడా సరే పెట్రోల్ బంకుల్లో బాటిల్లో నిషేధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అయితే దీపావళి టపాసులు ఏదైనా కాల్చే పరిస్థితి ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రాకర్స్ కూడా బ్యాన్ చేస్తూ కూడా సరే అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు చంద్రగిరి నియోజకవర్గం, పీలేరు, ఏదైతే మదనపల్లి, పొంగనూరు, చిత్తూరు ఇలాంటి సమస్య ప్రాంతాలు ఇప్పటికీ గుర్తించిన పరిస్థితి ఉంది. అక్కడ ఎప్పటికప్పుడు కూడా సరే పోలీసు డిఎస్పీ స్థాయి అధికారులు కూడా సరే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎన్నికల పోలింగ్ నుంచి కూడా సరే కౌంటింగ్ అయిపోయిన గత వారం రోజుల పాటు కూడా సరే ఘర్షణలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నంటే జిల్లా ఎస్పీ దీనిపై ప్రత్యేక దృష్టి సాధించినట్టు కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తుంది. థ్యాంక్ యూ గిరినాథ్.
ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన అవాంఛనీయ ఘటనలు మరోసారి జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాకుండా 144 సెక్షన్ ని కూడా అమలు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలైన వాటిలో అనంతపురం జిల్లా కూడా ఒకటి. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉంది, అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, చెప్పండి, ఇక అనంతపురం జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు కౌంటర్ నిర్వహణకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి జిల్లా, అదేవిధంగానే అనంతపురం జిల్లాల్లో ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని ఇప్పటికే అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, అదేవిధంగానే సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అదేవిధంగా ఎస్పీలు గౌతమి, చాలి మాధవరెడ్డిలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని అనంతపురం జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. అదేవిధంగానే సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి 6 నియోజకవర్గాలకు సంబంధించి 2 ప్రాంతాల్లో ఇక్కడ కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఒకటి బిట్ కాలేదు, అదేవిధంగానే డాక్టర్ అంబేద్కర్ కళా పాఠశాలలో అక్కడ ఏర్పాట్లను చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి అనంతపురం జిల్లాల ఎస్పీలు ఇప్పటికే ప్రకటించారు. ఎవరు ఎలాంటి చిన్న ఘటనకు పాల్గొన్నా కూడా కేసులు నమోదు చేస్తామనేటువంటి విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా కౌంటింగ్ సంబంధించి 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. అదే విధంగానే ఐడి కార్డులు లేకుండా ఎవరిని కూడా లోపలికి అనుమతించేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, అదేవిధంగానే ఎస్పీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మొదటగా ఉద్యోగులు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగానే తర్వాత ప్రజలు వేసినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా 14 టేబుళ్లను ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేస్తారు. అయితే ఏజెంట్లు కూడా ఉదయం 7 గంటలకంతా కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలనేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలనేటువంటి విధంగా ఇప్పటికే వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా కౌంటింగ్ లోపలికి వెళ్లేటువంటి సందర్భంలో అభ్యర్థి కానీ వారికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ కానీ మాత్రమే ఉండాల్సిన ఉంటుంది అనేటువంటి విధంగా చెప్పారు. అదేవిధంగానే కౌంటింగ్ ప్రక్రియను ఏ విధంగా నిర్వహించాలి, ఆర్ఓలు ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి విషయాలపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో వారందరికీ కూడా శిక్షణ కార్యక్రమం కూడా ఇచ్చాము. అంతేకాకుండా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ప్రత్యేక పోలీసు భద్రతా బలగాలను ఏర్పాటు చేసినట్టు కూడా ప్రకటించారు. ఉదయం ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర నుంచి బయటకు ఈవీఎంలు తెచ్చేటువంటి సందర్భంలో అభ్యర్థి, అదేవిధంగానే వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు వీళ్ళందరి సమక్షంలో కూడా వాటికి సంబంధించి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో ఇప్పటికే ఈవీఎంలు భద్రపడతారో వాళ్ళ నేతృత్వంలో వారి సమక్షంలో పటిష్టమైనటువంటి భద్రతా చర్యల నేపథ్యంలో వాటన్నింటికి బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా చేశారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడైతే కౌంటింగ్ నిర్వహిస్తారో అక్కడంతా కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాల ఏర్పాటును పూర్తి చేశాము. అదేవిధంగానే కౌంటింగ్ సందర్భంలో రౌండ్ ద క్లాక్ ఏదైతే ఆ కౌంటింగ్ జరుగుతుంటుందో వాటన్నింటికి కూడా వీడియోలు కూడా తీపిచ్చేటువంటి విధంగా ఏర్పాట్లన్నీ కూడా నిర్వహించామనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇక కనీసం పటిష్టమైనటువంటి నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీటిని అనుసరించాల్సిందే. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అది ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గంలో కావచ్చు, ధర్మవరం కావచ్చు, ఇలా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలు అన్నింటిలో కూడా గ్రామీణ ఏదైతే ఎంట్రన్స్ ప్రాంతాలు ఉంటాయో ఆ ఎంట్రన్స్ ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఓట్ల లెక్కింపు సందర్భంలో కావచ్చు, అదేవిధంగానే ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కూడా కావచ్చు, ఎలాంటి చిన్న సంఘటనకు కూడా ఆస్కారం ఇవ్వకుండా, ఎందుకంటే ఆ పోలింగ్ రోజు జరిగినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలు తీసుకున్నామనేటువంటి విధంగా జిల్లా ఎస్పీ గౌతమి చాలి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఎవరు బయటకు వస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారు అనేటువంటి విషయాలపైన కూడా పూర్తిగా నిఘా ఉంచాము. ఇప్పటికే ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా అదుపులో తీసుకున్నాము. అంతేకాకుండా వారందరినీ కూడా బైండ్ ఓవర్ కూడా
చేపించాము అనేటువంటి విషయంగా కూడా జిల్లా ఎస్పీలు వీరందరూ కూడా అదేవిధంగానే కలెక్టర్లు కూడా ప్రకటించారు. అంతేకాకుండా మీడియాకు కూడా ఈసారి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. వారికి ఒక ప్రత్యేక ప్రాంతంలో మీడియా సెంటర్ ను ఏదో ఏర్పాటు చేస్తాం. ఆ మీడియా సెంటర్ పరిధిలో మాత్రమే వాళ్ళు ఉండాలి. అక్కడ మాత్రమే వాళ్ళకు సంబంధించినటువంటి లైవ్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా దీనికి చేసుకోవచ్చు అనేటువంటి విధంగా. అంతేకాకుండా ఎవరన్నా బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి మొబైల్స్ ను కూడా డిపాజిట్ చేసేటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేశామనేటువంటి విధంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వీళ్ళు అదేవిధంగానే వీళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం పైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అటు సత్యసాయి జిల్లా కావచ్చు, అదేవిధంగానే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు. అంటే అనంతపురంలోని జేఎన్టీయు కౌంటింగ్ సెంటర్ వద్ద చేసేటువంటి నియోజకవర్గాలు అనంతపురం, అదేవిధంగానే తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గము, రాయదుర్గము, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మూడు సెంటర్లు ఏదైతే రాప్తాడు నియోజకవర్గం అటు సత్యసాయి జిల్లాలో కొంత భాగం, అదేవిధంగానే అనంతపురం జిల్లాలో కొంత భాగం వస్తాయి. కాబట్టి మొత్తం పైన అన్నింటికి సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం అనంతపురంలోని జేఎన్టీలోనే నిర్వహిస్తాం. కాబట్టి వీటన్నింటికి సంబంధించి ఈ ప్రాంతాల్లో అనంతపురం జేఎన్టీలో 8 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతాయి. అదేవిధంగానే సత్యసాయి జిల్లాలో బిట్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగానే వీటిలో అక్కడ 6 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరిగేటువంటి విధంగా అధికారులు చర్యలు మొత్తం పైన పటిష్టమైనటువంటి బందోబస్తు అదేవిధంగా అన్ని రకాల వాటితో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. థ్యాంక్ యూ రసల్. ఇది కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి తాజా అప్డేట్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.